చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టెన్నిస్ ప్లేయర్ రాధిక హత్య కేసులో నిజాల్ని వెలికి తీస్తుంటే గుండె రగిలిపోతుంది. కన్నీళ్ళు వస్తున్నాయి. దుఃఖం ఆగటం లేదు. ఏ తండ్రి ఇటువంటి నిర్ణయం తీసుకోడు? ఏ తండ్రి ఇంత సాహసం చేయడు? ఏ తండ్రి ఇంతలా కుళ్ళుకోడు? కానీ రాధిక తండ్రి దీపక్ యాదవ్ మాత్రం తన కూతురు సంపదను చూసి తట్టుకోలేకపోయారు. ఆడబిడ్డ సంపాదిస్తుంటే మగాన్నయ్యుండి నేను చేతులు ముడుచుకొని కూర్చోవడం నాకు పరువు తక్కువ అనుకున్నాడు. తన చేతగాని తనాన్ని కవర్ చేయడం కోసం, తన చేతగాని తనాన్ని జనం ముందుకు రాకుండా అడ్డుకోవడం కోసం బంగారం లాంటి కూతురిని తుపాకీతో కాల్చి చంపాడు. హర్యానా గురుగ్రామ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశం మొత్తం సంచలనం సృష్టిస్తోంది. అన్నం పుణ్యం ఎరగని తన అద్భుతమైన కెరీర్ని ప్లాన్ చేసుకున్న రాధికా యాదవ్ని కేవలం కడుపు మంటతో మాత్రమే చంపాడు తండ్రి దిలీప్ యాదవ్. ఒక్కసారి ఆ కేసులోకి వెళ్ళి చూస్తే దిలీప్ యాదవ్ తీసుకున్న ఆ నిర్ణయం నిజంగా ఇంత రాక్షసత్వమైన నిర్ణయం అనిపిస్తుంది. అతను మనిషేనా అనిపిస్తుంది. కూతురు రాధికా యాదవ్ చిన్న మనిషి కాదు. రాధికా యాదవ్ 18 గోల్డ్ మెడల్స్ సాధించిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ ప్లేయర్. రాధికా యాదవ్కి తమ జిల్లాలో, రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. రాధికా యాదవ్ తండ్రి రాధికాతోటే షైన్ అయ్యాడు. రాధిక వల్ల వచ్చిన డబ్బుతోనే ఆ కుటుంబం సంతోషంగా ఉంది. పూర్తిగా డబ్బులు వచ్చిన తర్వాత, రాధిక సంపాదన చేతికి అందుతున్న తరుణంలో, రాధిక వల్ల ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మారిన తరువాత ఆ తండ్రిలో అహంకారం పెరిగింది. ఆ తండ్రికి అప్పుడు పరువు అనే మాట ఎదురుపడింది. తన కూతురు సంపాదనతో బతకడం ఇష్టం లేదని ఎవడో బంధువు ఊరికెళ్తే, రాధిక స్వస్థలం ఆమెది వజీరాబాద్, ఊరికెళ్తే ఎవడో బంధువు నీ కూతురు సంపాదిస్తుంటే నువ్వు కూర్చొని తింటున్నావా అని మాట అంటే ఆయన తట్టుకోలేకపోయిందంట. అందుకే ఆ రాధికని టెన్నిస్ ఆడొద్దు, నువ్వు పెట్టుకున్న టెన్నిస్ అకాడమీని ఆపేయాలి అని ఇంట్లో నిత్యం గొడవ చేసేవాడు. రాధికని బంధువులు వేధిస్తే, బంధువులు ఎగతాళి చేస్తే తట్టుకోలేక ఆ పగనొచ్చి కూతురు మీద తీసుకునేవాడు దిలీప్ యాదవ్. ఏం చేస్తుంది ఆ అమ్మాయి తన కెరీర్ని అద్భుతంగా ప్లాన్ చేసుకుంది. చెత్త పనులు చేయలేదు, తండ్రి పేరు పాడు చేయలేదు, కుటుంబం పేరు పాడు చేయలేదు. ఏమైంది? టెన్నిస్లో స్టార్గా ఎదగడం ఆ అమ్మాయి చేసిన తప్ప? స్టార్గా ఎదిగిన ఆ టెన్నిస్ ప్లేయర్ సొంతంగా టెన్నిస్ అకాడమీ పెట్టుకోవడం తప్ప? టెన్నిస్ అకాడమీ పెట్టుకున్న తర్వాత తనకున్న పాపులారిటీని సోషల్ మీడియాలో వీడియోల రూపంలో చెప్పడం తప్ప? సోషల్ మీడియాలో మ్యూజిక్ వీడియోలు చేస్తే తప్ప? పిల్లల టాలెంట్ని వెలికి తీయాలని ఎంతమంది తల్లిదండ్రులు కష్టపడట్లేదు? వాడికి ఎంతో కొంత టాలెంట్ ఉంటే తమ బిడ్డ గొప్పగా ఆ టాలెంట్లో ఎదగాలని ఎంతమంది తల్లిదండ్రులు వాడికి టైం ఇన్వెస్ట్ చేయట్లేదు, మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు. కానీ ఇట్లాంటి దిలీప్ యాదవ్ లాంటి మూర్ఖులైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు మార్కెట్లో. దిలీప్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం మహిళల ప్రోత్సాహాన్ని దెబ్బతీసినట్టు అనిపించింది. ఈ దేశంలో మహిళలు ఇంకా బానిసలుగానే బతకాలా? వంటింటి కుందేళ్లుగానే బతకాలా? వాళ్ళకున్న టాలెంట్ బయటకు రాకూడదా? వాళ్ళకున్న టాలెంట్ బయటకు రావాలి కదా? ఎందుకు రాధికా యాదవ్ హత్యకు ఒక్కటే ఒక కారణం, ఆడపిల్ల ఇంటికే పరిమితం కావాలి, టెన్నిస్ ఆడకూడదు, గడప దాటకూడదు, డబ్బు సంపాదించకూడదు. అందుకే బంధువులు దిలీప్ యాదవ్ని వేధించారట. మీకు కొన్ని సీన్స్ ఏఐలో తయారు చేసి చూపిస్తాం, స్క్రీన్లో చూడండి. ఇదే రాధిక జీవితంలో జరిగింది. టెన్నిస్ ఆడుతున్న రాధికని కుటుంబ సభ్యులు ఆపేశారు. టెన్నిస్ అకాడమీ పెట్టుకుంది కుటుంబాన్ని ఎదిరించి. అయినా ఆ అకాడమీని క్లోజ్ చేయాలని తండ్రి పదే అమ్మాయి పైన ఒత్తిడి చేశాడు. ఆ అమ్మాయి తండ్రి మాటని లెక్క చేయకుండా తన కాళ్లపైన తను నిలబడి బతకాలని నిర్ణయం తీసుకుంది. తండ్రిని బంధువులు వేధిస్తున్నప్పటికీ, ఎత్తుపడుస్తున్నప్పటికీ తండ్రిని ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ తండ్రి మాత్రం బంధువుల కోసమైనా నీ కెరీర్ని బంద్ చేయాలని ఇబ్బంది పెట్టాడు.
నువ్వు రీల్స్ చేయొద్దు అని వేధించాడు. రీల్స్ చేస్తే నేను చంపేస్తానని బెదిరించాడు. ఇంట్లో టిఫిన్ రెడీ చేస్తున్న టైంలో వెనక నుంచి తుపాకీతో వచ్చి ఆ తండ్రి రాధికని 5 సార్లు కాల్చాడు. అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్ప కూలిపోయింది ఆ బంగారు తల్లి. 25 ఏళ్ల రాధిక అద్భుతమైన తన కెరీర్ని పెంచుకోవడం కోసం ఎంతో కష్టపడింది. ఆ రాత్రింబగలు కష్టపడి టెన్నిస్ ప్లేయర్గా ఎదిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రాధిక టెన్నిస్ నేర్చుకునేటప్పుడు కానీ, టెన్నిస్లో అవార్డులు తెచ్చుకునేటప్పుడు కానీ, గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు కానీ ఇదే దిలీప్ యాదవ్ రాధిక తండ్రి ఆమెని ఎంతగానో ప్రోత్సహించాడు. కానీ రాధిక డబ్బులు సంపాదించి, సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించి, పేరును సంపాదించి తన గొప్పగా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. బాగా చదువుకున్నాడు, ఆ ఇల్లు చూస్తే అర్థమవుతుంది, అతను వేసుకున్న బట్టలు చూస్తే అర్థమవుతుంది. జ్ఞానం ఉన్నవాడు, చదువు రాని ఎవరో మూర్ఖుడు తన కూతురు కెరీర్లో ఎదగకూడదంటే అర్థం ఉంటుంది. చదువొచ్చిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో సమాజంలో చూస్తున్న వ్యక్తి, ఆడపిల్లలు అంతరిక్షానికి వెళ్తున్నారు, సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి స్పేస్ స్టేషన్లో నెలల తరబడి ఉంటున్నారన్న సంఘటనల్ని రోజు పేపర్లో చదువుతున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి తన కూతురు ఎదుగుదలను చూడకుండా ఓర్చుకోకపోవడం ఏంటి? బంధువుల కోసం చంపాలనుకోవడం ఆ కూతుర్ని. ఆయనది వజీరాబాద్ అట, హర్యానాలోని వజీరాబాద్ అట. బంధువులు ఎవరో వచ్చి నీ కూతురు సంపాదిస్తుంటే నువ్వు కూర్చొని తింటున్నావా, సిగ్గు లేదా నీకు, నువ్వు శరం లేదా, నువ్వు అలా ఎలా తింటావు, ఆ బతికెందుకు అన్నారట. అందుకోసమే కూతుర్ని ఇంట్లో వచ్చి గడిచిన 15 రోజులుగా అకాడమీ మూసేయాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సంపాదించకూడదు, నువ్వు సోషల్ మీడియాలో రీల్స్ చేయకూడదు, నువ్వు చేసిన మ్యూజిక్ వీడియోతో వివాదాలు వచ్చాయి. నిజానికి రాధిక చేసింది ఏంటి అంటే, కష్టపడి టెన్నిస్ ప్లేయర్గా ఎదిగింది రాధిక. ఎంతో కష్టపడి తండ్రి ప్రోత్సాహం ఆ సమయంలో ఉండడంతో నా తండ్రి నా కలల్ని నిజం చేస్తాడని నమ్మింది. టెన్నిస్ ప్లేయర్గా దాదాపు 18 బంగారు పథకాలని సంపాదించింది. రాధిక తండ్రి దిలీప్ యాదవ్ ఇంటికి గొప్ప పేరును తీసుకొచ్చింది, డబ్బులు తీసుకొచ్చింది, తను పుట్టిన ఊరికి కీర్తిని తీసుకొచ్చింది, తన పుట్టిన ఊరు గురించి మొత్తం దేశం మాట్లాడుకునేలా చేసింది. ఏం తప్పు చేసింది ఆ బంగారు తల్లి? ఏం తప్పు చేసింది? ఆ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలను తీసుకురావడం వల్లేనా? తను చెమటోర్చి ఆ కుటుంబానికి కీర్తి ప్రతిష్టల్ని తీసుకురావడమే ఆ పాప తప్పైందా? తను కూడా సానియా మిర్జాలాగా ఎదగాలి అనుకుంది. తను కూడా వరల్డ్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్గా మారాలనుకుంది. సానియా మిర్జా ఫోటో చూస్తూనే మనకు అర్థమవుతుంది స్క్రీన్ పైన. సానియా మిర్జాలాగే చూడు, తను సానియా మిర్జాలాగా ఎదగాలని కలలు కన్నది. అటువంటి రాధికని కన్న తండ్రే వెన్నుపోటు పొడిచాడు, కన్న తండ్రే వెన్నులో తుపాకీతో బుల్లెట్లు దించాడు. మీరు కన్న తండ్రి అయితే ఇలా చేస్తారా? మీ పాపకి ఇటువంటి టాలెంట్ ఉంటే మీరు అలా చేస్తారా? తప్పేం చేసింది? టెన్నిస్లో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ తర్వాత స్టేట్ టెన్నిస్ ప్లేయర్గా ఒక అకాడమీ పెట్టింది. తన సంపద తాను సంపాదించుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత యూట్యూబ్ వైపు డిజిటల్ మీడియాలో తన కాన్సన్ట్రేషన్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసింది. అట్లాగే కొన్ని ఏదో మ్యూజిక్ వీడియో చేసినట్టుగా తెలుస్తుంది. వల్గారిటీ లేదే. కొడుకు ఈ పనులన్నీ చేస్తే వాడిని హీరోని చేస్తారు, ఒప్పు అవుతాయి. కానీ కూతురు చేస్తే తప్పవుతుందా? ఎందుకింత వివక్ష? ఇంకా ఈ దేశంలో 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మహిళ పైన వివక్ష కొనసాగుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ స్వతంత్ర అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళ అంతరిక్షంలోకి వెళుతున్న ఈ తరుణులను కూడా మహిళ ఒంటింటికే పరిమితం కావాలని కోరుకునే కుచించిపోయిన బుర్రకి, కుచించిపోయిన మనస్తత్వాలకి తార్కాణం ఈ సంఘటన. నిజంగా రాధికా యాదవ్ మరణాన్ని చూసి తట్టుకోలేక నాలోంచి మాటలు వస్తున్నాయి. రాధికా యాదవ్ హత్యను చూసి భరించలేక ఈ మాటలు వస్తున్నాయి. రాధికా యాదవ్ లాంటి ఒక అద్భుతమైన క్రీడాకారిని, ఒక అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ని అన్యాయంగా చంపేశారు ఆ తండ్రి. ఆ తండ్రి నిజంగా హంతకుడు, అత్యంత కిరాతకమైన హంతకుడు, మనసే లేని రాక్షస మనసున్న హంతకుడు. ఆ హంతకుని ఏం చేయాలి మీరు చెప్పండి? బంగారం లాంటి ఒక టెన్నిస్ ప్లేయర్ని పొట్టన పెట్టుకున్న ఆ తండ్రిని ఏం చేయాలి? ఇంట్లో వంట చేస్తుంటే వెనక నుంచి తుపాకీ తీసుకొచ్చి కాల్చి చంపిన ఆ తండ్రిని ఏం చేయాలి?
తన కూతురు ఇన్స్టాలోనో రీల్స్లోనో టెన్నిస్ ప్లేయర్గానో ఎదుగుతుంటే డబ్బు సంపాదిస్తుంటే తట్టుకోలేకపోయిన ఆ తండ్రిని, ఆ కుళ్ళు బుద్ధిని ప్రదర్శించిన ఆ తండ్రిని ఏం చేయాలి? దారుణమైన విషయం ఏంటో తెలుసా? రాధికని కాల్చి చంపుతున్న తరుణంలో కన్న తల్లి కూడా ఇంట్లోనే ఉంది, తోడబుట్టిన సోదరుడు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆమె ఇంట్లో కిచెన్లో వంట చేస్తుంది. వంట చేస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చి తుపాకీ తీసుకొని అత్యంత దారుణంగా కాల్చి చంపేశాడు తండ్రి దిలీప్ యాదవ్. చాలా అంటే నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు ఇదంతా ఆ రాధిక గురించి ఇంటర్నెట్లో కానీ లేకపోతే అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తుంటే చదువుతుంటే నిజంగా బాధ వచ్చింది, బాధ కలిగింది. ఈ దీపక్ యాదవ్ని ఏం చేయాలి? అన్యాయంగా కూతురు చంపిన దీపక్ యాదవ్కి ఎటువంటి శిక్ష పడాలి చెప్పండి? ఈ దీపక్ యాదవ్ని ఏ విధంగా శిక్షించాలో మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం చూసాం కోరుట్లలో ఒక పాప ఎదుగుదల అంటే ఓ అక్క ఆనందాన్ని తట్టుకోలేక చెల్లెలు సొంత తోటికోడలు కూతురిని గొంతు కోసి సంఘటనను చూసాం. ఏం మానవత్వం? చచ్చిపోయింది. మానవత్వం ఎక్కడుంది? చచ్చిపోతుంది కదా. సేమ్ అదే సంఘటన, సొంత కన్న తండ్రే కూతురు ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక చంపేశాడు. మీరెలా డిసైడ్ చేస్తారు? మీరేమనుకుంటున్నారు? ఈ తండ్రికి ఎటువంటి శిక్ష పడాలి? ఇటువంటి తండ్రిని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? మీలో ఇటువంటి తండ్రులు ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు మీ బిడ్డల్ని ప్రేమించే వాళ్ళైతే, మీ ఆడపిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం పైన గలం విప్పండి, కామెంట్ చేయండి ఈ వీడియో కింద. మీ కామెంట్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా వాటిపైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి రాధికా యాదవ్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ని సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్లో.